పేరు అనిల్ మేడం. అనిల్. 19 తారీఖు 11వ నెల 1993. సరేనమ్మా, మరొకసారి చెప్పండి. 19వ తారీఖు 11 19వ తారీఖు 11వ నెల 1993. 1993. అవును పుట్టిన మేడం. టైం చెప్పండి. టైం ఉదయం 5 గంటల మధ్యలో మేడం. 5 గంటల 5:30 మధ్య. 5:30 మధ్యలో. అవును మేడం. ఏ ఊర్లో పుట్టారండి? వసంత నగర్ మేడం, ఇక్కడ పెద్దపల్లి దగ్గర. సరేనమ్మా, మీ సమస్య గురించి గురుగారితో మాట్లాడండి. సాయిరామ్మా. మాట్లాడండి. గురుగారు నమస్కారం. గురుగారు నమస్తే అమ్మా. ఈశ్వర అనుగ్రహ బల సిద్ధిరస్తు. చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటి? అసలు ఈయనకు వివాహం అస్సలు కావడం లేదు గురుగారు. అసలు ఎక్కడ చూసినా ఏ సంబంధం కూడా నిశ్చయం కావడం లేదు. అసలు మాకు తలకాయ నొప్పి అవుతుంది గురుగారు. కొంచెం వీళ్ళకైనా పరిహారం ఉందా, మరి దోషం ఉందా కొంచెం చెప్పారా గురుగారు? తప్పకుండా తెలియజేస్తానమ్మా. జాతక రీత్యా ఈ బాబు జాతకం ప్రకారం ఉత్తరాషాఢ నక్షత్రము మకర రాశిలో శుక్రవారం నాడు జన్మించారమ్మా. ఆ రోజు షష్ఠీ తిథి కూడా. ఇతని జాతకంలో లగ్నంలో బుధ శుక్రులు కలవడము ఒక దోషంగా చెప్పవచ్చు. ఎందుకంటే వివాహానికి సంబంధించి 27 సంవత్సరాల లోపల కనుక ఇతనికి వివాహం జరిగితే ద్వికలత్ర యోగం, రెండో వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది. పైగా కళ్యాణానికి ముందు ఏదైనా ఒక సంబంధం అనుకోవడం, క్యాన్సిల్ అవ్వడం లాంటిది ఖచ్చితంగా జరిగిన తర్వాత మాత్రమే ఇతనికి వివాహం అనేది నిశ్చయమవుతుంది. లేదా కళ్యాణానికి ముందు ఎవరినన్నా ఇష్టపడ్డము, వద్దనుకోవడము, లేకపోతే ఇబ్బందులు జరిగి ఆ వివాహం జరగకపోవడము లాంటివి జరగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంది. జాతకరీత్యా ఇతనికి పంచమ స్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా స్థానచలనంలో మాత్రమే ఉన్నతమైన జీవితాన్ని పొందుతారు. వీరు పుట్టిన స్వగ్రామంలో వారి భవిష్యత్తుకు సంబంధించిన ఏ ప్రయత్నాలు చేసినా వాటిల్లో ఆలస్యమే అవుతుంది, కానీ సకాలంలో కావు. కాబట్టి మీరు చేయవలసిందల్లా ఈ బాబుకు సంబంధించి ప్రస్తుతము స్థానచలనం ద్వారా ఏదైనా మంచి జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా జాతకరీత్యా గ్రహానికి సంబంధించిన పరిహారాలు ఆచరించి ఆ తర్వాత మీరు ఎటువంటి శుభకార్య ప్రయత్నాలు చేసినా వాటిల్లో శుభం కలుగుతుంది. 2023 జనవరి నుంచి 2026 జనవరి వరకు రాహుమార్దశలో శుక్రుని యొక్క అంతర్భుక్తి జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం శుక్రగ్రహానికి ప్రతినిధి దేవతగా లక్ష్మీదేవి అమ్మవారి ఆలయాలలో శుక్రవారం నాడు ఒక 6 దానిమ్మ పళ్ళను అమ్మవారికి నివేదన చేసి వాటిని 12 ఏళ్ల లోపల ఉన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలకు ప్రసాదంగా గనక ఇచ్చినట్లయితే వివాహ దోషానికి సంబంధించిన ఏ దోషాలున్నా తొలగిపోయి సకాలంలో వివాహ భాగ్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటే ఆ పిల్లలకు 12 ఏళ్ల లోపల ఉన్న ఆ ఆడపిల్లలకు ప్రసాదాన్ని ఇచ్చిన తర్వాత వారి యొక్క పాదాలకు నమస్కారం చేసుకున్నా తప్పు లేదు అనేది మనకు శాస్త్రం తెలియజేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకు అమ్మవారికి సంబంధించిన చేసే పూజల్లో సువాసిని పూజ పేరుతో 12 ఏళ్ల లోపల ఉన్న చిన్నపిల్లలను అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఇక్కడ శుక్రవారం రోజు ఎవరైతే వివాహ దోషాలు ఉన్నవాళ్ళు ఇలా ఆచరిస్తారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క విధానాన్ని అనుసరించి తప్పకుండా అమ్మవారి ఆశీస్సులతో సకాలంలో అనుకూలమైన వాళ్ళను జీవిత భాగస్వామిగా పొందడానికి కారణమవుతుంది. కాబట్టి చక్కగా ఆచరించండి. మీకు ఏదైనా సందేహం అయితే కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కు కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి. సరేనమ్మా, విన్నారు కదా, మీ మరిది వివాహం గురించి గురుగారిని అయితే అడిగారు.